హలో అండి, ఈరోజు ఉల్లిగడ్డ పులుసు అయితే చేసుకుందాం. ఆయిల్ మగ్గాక అందులో ఆనియన్స్ వేసి బాగా మగ్గనివ్వాలి. అంటే ఫ్రై లాగా కాకుండా మగ్గాలి, అందులో వాటర్ అంతా ఇంకిపోయేలాగా. దానికోసం మనం పసుపు ఉప్పు వేసి మగ్గించుకుందాం. అంటే మూత పెడితే అందులో వాటర్ మొత్తం పోయి సన్నగా అవుతాయి అన్నమాట ముక్కలు. అట్లా చేయాలి. ఇగో ఇట్లా అంటే కలర్ చేంజ్, ఉప్పు పసుపు వేస్తే మాత్రం కొంచెం ఆనియన్లో మనకి తీపిగా అనిపిస్తుంది కదా, ఆ తీపి అనేది పోతుంది అన్నమాట. ఇట్లా బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో, ఓకేనా. ఆ తర్వాత మనం ఇట్లా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతాయి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూను చింతపండు పులుసు అయితే వేసుకుందాము. ఆనియన్ పులుసే కానీ కొంచెం గట్టిగా చేస్తున్నాను అనమాట, ఎందుకంటే లంచ్ బాక్సెస్లోకి మంచిగా ఉంటుంది కాబట్టి. గుడ్లు ఉడకబెట్టుకున్నాం కదా, అవి మనం రెడీగా పెట్టుకోవాలి చల్లటి వాటర్ పోసి. అంతలోపు మనం కొంచెం కారము, గరం మసాలా వేసి మళ్ళీ తిప్పుకోవాలి. కొద్దిగా లైట్గా వాటర్ పోయాలి. మనం ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాతనే వాటర్ పోసుకోవాలి మగ్గబెట్టిన తర్వాత, ఎందుకంటే ముందే వాటర్ పోస్తే కొంచెం కారపు వాసనలాగా వస్తుంది, ఓకేనా. తర్వాత మనం పొట్టు తీసుకున్న ఎగ్స్ కొంచెం చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి కర్రీలో వేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆ ఎగ్ కూడా పులుసు అనేది పడుతుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో దట్ అలాగా, ఓకేనా. ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది.